లోకేష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ కు సంబంధించిన ఈ 3,500 కోట్ల రూపాయలు ఏదైతే అంటున్నారో ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ కు, అంటే బెంగళూరులో కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మళ్లించారు. మరికొంత డబ్బుతో బాంబే నుంచి బంగారు బిస్కెట్ల రూపంలో దాన్ని కన్వర్ట్ చేశారు అనేసి అంటుంటారు. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెంగళూరులో 800 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అనేసి మనకు తెలుస్తా ఉంది. వాస్తవమేనంటారు అది? తప్పనిసరిగా అతను వృత్తి ఒక రియల్ ఎస్టేట్ మీడియేటర్ గా అతను వృత్తి ప్రారంభించాడు సార్. తిరుపతిలో జన చైతన్యలో ఒక సామాన్య ఎగ్జిక్యూటివ్ గా అతను జీవితం ప్రారంభించి ఈ రోజు అంచెలంచెలుగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈ రోజు సొంత కంపెనీలు పెట్టుకొని అతను రియల్ ఎస్టేట్ చేస్తారన్న మాట వాస్తవమే. కానీ రాజకీయ ముసుగుతో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే వ్యాపారంలో ఉన్నత స్థితికి కష్టపడి ఎదుగుతారో వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి, దౌర్జన్యాలు చేసి ఈ రోజు పదవిని అడ్డం పెట్టుకొని అతను డబ్బు సంపాదించింది వాస్తవం. అదే విధంగా లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు పూర్తిగా ఇతనికి పాత్ర ఉంది అని చెప్పి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇతను ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఇతను వెనకాడే వ్యక్తి కాదు సార్. ఇతనిలో ఏమాత్రం ఒక్క రవ్వ కూడా నిజాయితీ లేని వ్యక్తి ఇతను. ఎవరి దగ్గరికైనా చంద్రబాబు నాయుడు కాళ్ళు కూడా పోయి పట్టుకునే అవకాశం ఉంది. పోయి పట్టుకొని, అన్నా నేను నీతో కాంప్రమైజ్ అయిపోతాను, నేను ఎక్కడ రాను, నేను ఇంత డబ్బులు ఇచ్చేస్తాను మీకు, మీరు నన్ను వదిలిపెట్టండి అనే దానికి కూడా ఇతను వెనకాడు. కేవలము జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను సన్నిహితుడు అని చెప్పుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక ట్రాప్ లో దించి మోసం చేసి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కుప్పకొలిపోవడానికి ప్రధాన కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు సార్. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం సిట్ అధికారులు అరెస్ట్ చేసి 350 కోట్ల రూపాయలు ఇతని మీద నిందగా, అదేవిధంగా ఇతని పాత్ర ఉందని చెప్తున్నారో 100% ఇతను డబ్బు ఎక్కడ వస్తుందో, ఎక్కడైతే మోసం ఉంటుందో అక్కడ పోయి లాబింగ్ చేసే నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్. తప్పనిసరిగా ప్రభుత్వం దీన్ని నిక్కు తేల్చి, అదేవిధంగా ఇక్కడ తుడాలో జరిగిన అవినీతి కావచ్చు, రాష్ట్రంలో ఏ ఒక్క పని అయినా పెద్ద విజయసాయిరెడ్డి గారికి సంబంధించి కానీ, వైవి సుబ్బారెడ్డి గారి టీటీడీకి సంబంధించిన కానీ ఇతని పాత్ర లేని ఏది కూడా లేదు. ప్రతి స్కామ్ లో ఇతను ప్రమేయం ఉంది. ఇతని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు జరిగిందనేది ఒక కార్యకర్తగా, వైసీపీలో పనిచేసిన నాయకుడిగా, వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా నాకు వాళ్ళతో ట్రావెల్ చేసే అనుభవం ఉంది. అదేవిధంగా నేను కల్లారా వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది తప్పనిసరిగా నాకు తెలుసు. కాబట్టి ఈ రోజు మీ ముందుకు నేను చెప్తున్నాను సార్.